మనల్ని ఏర్పరచుకొనెను. ఎవరు దేని ద్వారా మనం ఏర్పరచుకున్నాడు? క్రీస్తులు మనం ఏర్పరచుకున్నాడు. కడపటి ఆదాయం ద్వారా మనం అందరం పాపంలో ప్రవేశించాలనుకుంటున్నాం కదా. మళ్ళీ కడపటి మొదటి ఆదాయం ద్వారా మళ్ళీ కడపటి ఆదాయం ద్వారా ఏం చేసామో క్రీస్తులు మనం ఏర్పరచుకోవడానికి ఆయన అడగొట్టబడ్డాడు. మన కోసం సిలువు వచ్చి బలలో పాల్గొంటున్నామంటే అది సామాన్యమైన బల్ల కాదు. నువ్వు తింటున్న రొట్టె కానీ, నువ్వు తింటున్న దాకారసం కానీ అది సామాన్యమైనది కాదు. మనం చేద్దాకా వస్తుంది కానీ సామాన్యంగా దాన్ని మనం ఆలోచిస్తున్నాం తప్ప ఆయన పొందిన గాయాలు, ఆయన తిన్న దెబ్బలు, ఆయన ఈ లోకంలో అనుభవించిన ప్రతిదీ మన కోసం. మనం అతనికి దూరంగా ఉన్నామని పరలోకానికి అరువులుగా ఎంచబడలేకపోతున్నామని, పరలోకానికి తిరిగి చేరుకోలేకపోతున్నామని ఏం చేశారంటే క్రీస్తులో మనం దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ విషయాన్ని మీరు చూడగలిగితే ఇప్పుడు నేను చెప్పాలనుకున్న అంశాన్ని మీకు రూఢిగా 2 నిమిషాల్లో ముగించడం ఆశపడుతున్నాను. మార్కు సువార్త 5వ అధ్యాయము 5వ అధ్యాయంలో మీకు ఒక వ్యక్తి కనపడుతున్నాడు. 5వ అధ్యాయం మొదటి నుంచి చూడగలిగితే, వారు సముద్రమునకు అద్దరినున్న గెరాసీల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రతను పట్టిన వాడొకడు సమాధి నుండి వచ్చి ఆయనకు ఎదురుపట్టెను. వాడు సమాధిలో వాసము చేసేవాడు, సమాధిలో నివసించేవాడు. సంఖ్యలతోనైనను ఎవడను మనం బంధింపలేకపోయాను. పలుమారు వాడి కాళ్ళకు చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు సంఖ్యలు తెంపి కాళ్ళ సంఖ్యలు తుత్తులుగా చేసిన కనుక ఎవడను వాడిని సాధుపరచలేకపోయాను. కేకలు వేయచ్చు, తనతో రాళ్లతో గాయపరచుకోవచ్చు. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి సరిపోతాం. వాడు దూరం నుండి ఎవరు చూశారంటే యేసును చూశాడు, పరిగెత్తుని వచ్చి ఆయన నమస్కారం చేశాడు. ఇతను కూడా తన జీవితంలో కలిగిన ఇబ్బందులు బట్టి సమాధులను చూస్తున్నాడు. అనేక మంది సంఖ్యలు వేసినా కానీ ఆ సంఖ్యలకు బందీ లేకుండా తప్ప అతనికి విముక్తి ఎప్పుడు కలుగుతుందో అతనికి అర్థమైంది. ఎప్పుడు కలుగుతుందంటే యేసు దగ్గరకు వస్తే ఏమవుతుంది, మరలా అతని జీవితాన్ని బాగు చేస్తాడు. అతనికి అర్థమవుతుంది. అతను అక్కడున్న పరిస్థితులన్నింటినీ, అక్కడున్న సమాజాన్ని అతను వ్యతిరేకంగా జీవిస్తున్నాడు. కానీ ఎవరి దగ్గరికి వస్తే అతని జీవితం బాగుపడుతుంది, యేసు దగ్గరికి వస్తే ఆయన జీవితం బాగుపడుతుంది. అతను గ్రహించాడు, యేసు దగ్గరికి వచ్చాడు, ఏం చేసుకున్నాడు, తన జీవితాన్ని బాగు చేసుకున్నాడు. మీరు ఇంకో విషయాన్ని ఇదే సందర్భంలో చూడగలిగితే 22వ వచనం, ఆయన సముద్ర తీరం నుండిగా సమాజ మందిరపు అధికారుల్లో యాయీరను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదములు పెదపడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నువ్వు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవాలని ఆయన మిగిలిన బతిమాడే కొనగా. ఈ సందర్భానికి ఇక్కడ లింక్ అవుతుంది మీకు 29వ వచనం నుంచి. ఏమవుతుందంటే యాయీరు కుమార్తె చనిపోతుంది అన్న సందర్భంలో అతను వచ్చినప్పుడు అతనితో మాట్లాడుతుండగానే ఏమైంది, చనిపోయినది. కానీ అతనికి ఉన్న విశ్వాసం ఏమైందంటే రోజుని సుమార్తెను బతికించుకున్నది. అతను ఎవరి దగ్గరికి వచ్చాడు, అధిపతుల్లో. మీరు ఒక విషయం గమనించగలిగితే అధికారులలో యాయీరు అంటే అధికారులలో యాయీరుని ఒకడు. మళ్ళాంటి సామాన్యమైన మనిషి కూడా కాదు. ఒక అధిపతుల్లో అధికారిలో ఒకడు వచ్చి యేసు దగ్గరికి వచ్చినప్పటికీ తన కుమార్తె చూస్తున్నాడు. అధికారి అంటే తన చుట్టూ బలగం ఉంటుంది, తన చుట్టూ ఒక సైన్యం ఉంటుంది. అతను కనుసైకిల్లోనే ఏముంటాయి, హాస్పిటల్ అంటే ఆ రోజులను బట్టి వాళ్ళకి మనం ఏమంటామో వాళ్ళు కూడా ఉండడం చిత్రం కాదు, వాళ్ళు ఉంటారు. కానీ ఆయన నా కుమార్తె దగ్గర స్వస్థపడి ఎవరి దగ్గర రావాలని తెలుసుకున్నాడు, యేసు దగ్గరికి. మరి మనం ఎవరి దగ్గరికి వస్తున్నాం? మన జీవితాల్లో కానీ, మన కుటుంబంలో కానీ, మన సంఘంలో కానీ, మన వ్యక్తిగతమైన ఆర్థిక ఇబ్బందులు కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ మనం మన సమస్యల పక్కన పెట్టి పరుగున అన్ని కార్యాలు చేసుకుంటున్నాము. సమయాన్ని వృధా చేసుకుంటున్నాము, టైం వృధా చేసుకుంటున్నాము. మన వ్యక్తిగతంగా మన జీవితం పాడైపోయిన తర్వాత దేవుని దగ్గరకు వస్తున్నాము. ఇంకా మీరు చూడగలిగితే 25వ వచనం నుంచి 12 నుండి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకి కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక
మరింత సంకటపడెను. ఆమె యేసుని గూర్చి విని, నేను ఆయన వస్త్రం మాత్రము ముట్టినా బాగుపడదనుకొని జన సమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. సరిపోదు. 12 ఏళ్ళ నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఎక్కడికి వెళ్ళలేదంటారా? ఈ వచ్చిన మనకి ఏం కనబడింది? అనేక మంది వైద్యులు కూడా ఆవిడ సంప్రదించింది, ఎన్నో తిప్పలు పడింది, సంకటము కూడా పొందింది. తర్వాత ఆవిడ తెలుసుకున్నది, యేసు వెళ్తున్న మార్గం మధ్యలో అతనిని కలిస్తే, అతనిని కలుసుకుని అంటే నా జీవితం అంటే నాకున్న రోగం బాగుపడుతుందని తెలుసుకున్నది. ఎవరి దగ్గరికి వెళ్ళిన తర్వాత తన జీవితం బాగుపడింది, యేసు దగ్గరికి వచ్చింది. తన జీవితాన్ని మళ్ళీ మరలా తిరిగి తన జీవితాన్ని బాగు చేసుకున్నది. ఇంకా విషయం చూడగలదు. కుష్ఠరోగి ఒక సందర్భం నేను రాసిపడుచున్నాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 1-3 వచ్చినప్పుడు, ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహం ఆయన వెంబడించును. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయబడను. అందుకు ఆయన చెయ్యి చాపి వాడిని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాడి కుష్ఠరోగము శుద్ధి ఆయను. తక్షణం ఏమైంది? అతను కూడా చేసింది. కుష్ఠరోగం గల వాడికి నా యేసు దగ్గరికి వస్తే మరలా నా జీవితాన్ని బాగు చేస్తారని. ఇంకా అర్థం కానిది ఎవరికంటే నీకు నాకే ఉన్నాం. అందరికి అర్థమవుతుంది, యేసు దగ్గరికి అయితే నా జీవితం బాగుపడుతుంది, యేసు దగ్గరికి వస్తే నా కుష్ఠరోగం బాగుపడుతుంది, యేసు దగ్గరికి అయితే నా కన్నులకి స్వస్థత కలుగుతుంది, యేసు దగ్గరికి వస్తే నా కుమార్తె చనిపోయే స్థితిలో ఉన్న కుమార్తె బతికింది, నా యేసుక్రీస్తు వరకు వస్తే కాళ్ళు లేని వాళ్ళు కాళ్ళు వస్తున్నాయి, యేసుక్రీస్తు వరకు వస్తే స్వస్థతలు కలుగుతున్నాయి. సమర స్త్రీ అలాగే తన జీవితంలో ఏం పొందుకుందో మనం చూస్తున్నాము. అందరు ఎవరి దగ్గరికి వచ్చారంటే యేసు దగ్గరికి వచ్చి తన జీవితాన్ని ఫలవంతంగా చేసుకున్నారు కదా. ఈరోజు ఆ యేసుని వెంబడిస్తూ మనం చెప్పుకుంటూ సంఘంలో ఉంటున్నాం. మనము యేసుని వెంబడిస్తున్నామా? ఈ వాక్యానికి ఆరాధనకి వచ్చి వాక్యాన్ని ఈ ఒక్క దినాన్ని మనం గ్రహించుకుని పక్కన పెట్టి మన పనుల్లో అంటే మన పనులు చేసుకోవడం తప్పు కాదు. మన ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మన కుటుంబ పోషణ నిమిత్తము, మన తల్లిదండ్రుల పోషణ నిమిత్తము మన ఈ లోకంలో ఎదగాలి కాబట్టి మన ఉద్యోగం చేసుకోవాలి, మన పనులు సక్రమంగా నెరవేర్చుకోవాలి. కానీ ప్రతిదానికి మనం వెళ్ళవలసింది ఎవరి దగ్గరికి అంటే యేసుక్రీస్తు దగ్గరికి. సహోదరుడి దగ్గరికి వెళ్ళి నీ బాధ చెప్పుకున్నది మాత్రాన నువ్వు నీ బాధలు కరిగిపోతాయా? ఒకటి దినాన్ని ఏమవుతావు? నువ్వు వేరణ పొందుకుంటావు. అదే మాటలు నీ గుచ్చిని మాట్లాడుతున్నప్పుడు నువ్వు బాధపడదు తప్ప నీకు వచ్చిన ఇబ్బందులు బట్టి. కానీ ఒక మనిషికి చెప్పుకోవాలని ఇబ్బందులు కూడా నువ్వు ఎవరికి చెప్పుకోవాలంటే దేవుని దగ్గరికి వచ్చి పాదాల చెంత చెప్పుకోకుంటే ఆ యొక్క స్త్రీని బాగు చేసిన దేవుడు, ఆ కుష్ఠరోగం బాగు చేసిన దేవుడు, ఆ యొక్క యాయో కుమార్తెను బతికించిన దేవుడు నిన్ను నన్ను బాగు చేయడానికి చాలా దగ్గరగా ఉన్నాడు. కానీ ఆయన దగ్గరికి మన జీవితాలని మన యొక్క వ్యక్తిగతంగా మనం ఆయన దగ్గరికి చేరుకోలేకపోతున్నాం. ఆయన చేరుకుంటే స్పందించి నీ జీవితం నా జీవితం ఆయన చేతిలో పెట్టి, ప్రభా నా జీవితం ఇది, నాకు స్థితిగతులు ఇవి, నాకు ఆర్థిక ఇబ్బందులు ఇవి, నా కుటుంబ పరిస్థితులు ఇవి అని మన జీవితాన్ని ఆయన చేతిలో పెడితే ఆయన ప్రతి దానికి సమాధానాన్ని, క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మనం నువ్వు నేను చేయబడుతుందంటే ప్రకృతి ఆయన మాట వింటుంది. సముద్రం నిమ్మలిచ్చేది ఏమవుతుంది? సముద్రం ఆయనకి నిమ్మలిస్తుంది. ఒకనొక సందర్భంలో ఏమవుతుంది? పొండ కట్టబడి వచ్చినప్పుడు ఏమైంది? నువ్వు వల వెయ్యి వచ్చిన చేపతో నీకు నాకు కట్టినప్పుడు వల వేయడం ఏంటి? ఆ చేప పరుగు వచ్చి నానాలు ఉన్న చేప వచ్చి ఆయన పడడం ఏంటి? ఒకసారి ఆలోచించారు మీరు? ఇది ఏ వాక్యానైనా దాన్ని మనం వాక్యాన్ని లోతుగా ధ్యానిస్తే మనకు దేవుడు ఎంత గొప్ప మనకు అర్థమవుతుంది. వల వేయడం ఏంటి? నానాలు ఉన్న చేప వచ్చి పడడం ఏంటి? నానాలు అతనికి కొన్ని కట్టడం ఏంటి? అంటే వాక్యము దేవుని మాట ప్రతిదీ ఉంటుంది. తిమింగలము యోనానికి మింగడం ఏంటి? ఆ దేశంలో తీసుకెళ్ళి పడడం ఏంటి? సముద్రం ఉంటుంది, భూమి ఆకాశము చెవియకంటే భూమి చెవియకైనప్పటికీ ప్రతిదే ఈ లోకంలో ఉన్న ప్రతి వస్తువు అయిన మాట వింటుంది. మాట విన్నది మనము దూరంగా జీవిస్తుంది ఎవరికంటే మనమే జీవిస్తున్నాం. మానవులుగా మనకి మరి ఎందుకు నాకు చాలాసార్లు వాక్యాన్ని గ్రహిస్తున్నప్పుడు నాకు అర్థం కాలేదు. నిజంగా కూడా మనకి అలాంటి స్వభావం ఇచ్చి అయిపోతున్నామో కదా, మనకి ఎందుకు దేవుడు స్వభావం ఇచ్చారని నాకు అనిపించింది అనమాట వాక్యాన్ని దానిస్తున్నప్పుడు. ఇది నిజంగా ఎందుకంటే ప్రకృతిలో ప్రతిదే అని మాట ఉంటుంది. భూమి చెవి ఎక్కుతుంది, అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా, మరి మనం ఎందుకు కలిగి ఉన్నామంటే అప్పుడు అర్థమైంది. మన ప్రకటన గదిలో ఏముంటుంది? దేవుడు నిలిచి ఎక్కడ తగ్గుతున్నాడు ఉదయాన్ని
హృదయం ముందు తట్టుచున్నాడు, కానీ లోపల మనమే అంధవికారమైన మన చెడు కార్యాలతో, చెడు వ్యసనాలతో, మన తలంపులతో, మన ఆలోచనలతో, మనకున్న సమస్యలు మనం ఏదో చేయగలం అనుకుని దేవుని దగ్గరికి చేరకుండా మనం ఏది చేయలేకుండా ఏమవుతుంది, దేవుని దూరంగా మనం జీవిస్తున్నాము. బయట ఆయన పెట్టాము, లోపల మనం జీవిస్తున్నాము. కానీ ఈరోజు మనమందరము లోపలికి ఆయన ఆహ్వానించుకుందాము. ఈ వర్తమానం ద్వారా ఆయన మన జీవితంలో ఆహ్వానించుకుంటే ఏమవుతుందంటే కుటుంబంలో నెమ్మది, సమాధానం, సంఘంలో అభివృద్ధి కలుగుతుంది, కుటుంబంలో క్షేమం కలుగుతుంది. వ్యక్తిగతంగా నీకున్న ఇబ్బందులు అది ఏ విధమైన ఒక పురుషుడిగా కానీ ఒక స్త్రీ కానీ కొన్ని ఇబ్బందులు ఒక చెప్పుకొని ఉంటాయి. ప్రతి దానికి సమాధానం అంటే మన యేసుక్రీస్తు వారే. ఆయన పాదాల చెంత చేరు మన జీవితాన్ని ఆయన పాదాల చెంత దగ్గర పెట్టుకుంటాము. ఈరోజు మనం వర్తమానంలో అనేక సందర్భాలు వింటున్నాం కదా. తండ్రి ఏ విధంగా ఈ లోకంలో మన కోసం ఆలోచించి నా కుమారులు నా కుమార్తెలు బాగుపడాలని ఒక ఆలోచన ఉంటుంది. తను నలిగిపోతున్న ఆ కష్టాన్ని మనం పక్కన పెట్టి మనకి నవ్వుతూనే అన్ని సర్వ్ చేస్తారు కదా. మరి మన తండ్రి కూడా ఆయన నలిగిపోతూ యేసుక్రీస్తు వారు మన కోసం దెబ్బల చేత అనేకమైన విషయాలలో మన కోసం నిలగొట్టబడి మన పరలోకానికి దూరంగా ఉంటున్నామని, పరలోకం మనం తిరిగి చేరాలని, తనకున్న లోకంలో మనం అందరం తిరిగి ఆ పరలోక మహిమగల లోకంలో చేరాలని దేవుడు ఆశపడుతున్నాడు కదా. మరి ఆ ఆశపడిన లోకానికి నువ్వు నేను చేరాలంటే వచ్చిన మనము వాక్యం వినుచున్న మనం దాన్ని గ్రహించింది ఆ జీవితాన్ని అవలంబించగలిగితేనే దేవుని దగ్గర చేరగలుగుతాం. వచ్చిన వాక్యాన్ని బాగుంది అని విడిచిపెట్టుకుంటే ఆ వాక్యం బాగానే ఉంటుంది, చెప్పుతున్న సేవకులు బాగానే ఉంటారు, కానీ వ్యక్తిగతంగా నీ జీవితం నా జీవితం మారదయ్యా. ఒకసారి ఆలోచించండి, మన జీవితం ఎందుకు ఇలా కృంగిపోతుందో, ఎందుకు మనం సతమతం అవుతున్నామో. వాక్యం ఒకటే సెలవిస్తుంది, మనం ఆత్మీయంగా మన జీవితాన్ని స్థిరపరచుకోవాలి, బలపరచుకోవాలి. అనేక మందికి సంఘం ద్వారా మనకి అనేక మంది వస్తున్న వాళ్ళకి ఆదర్శవంతమైన జీవితంగా మన జీవితాలు ఉండాలి. కానీ ఆదర్శవంతమైన జీవితం మనతోనే లేకుండా పోతుంది. లేనప్పుడు ఏమవుతుంది, ఆదర్శం వచ్చిన వాళ్ళకి కూడా అరే వీళ్ళు కూడా ఇలాగే ఉన్నారనే థాట్ వచ్చినప్పుడు మన జీవితంతో మన ద్వారా దేవుడు ఆనందపడే రోజులు తప్ప బాధపడే రోజులు వస్తాయి. ఆ బాధపడే రోజుల దాకా మనం తెచ్చుకోవద్దు. ఇకనైనా మనం గ్రహిద్దాము, వాక్యాన్ని గ్రహిస్తున్నాం కదా. వాక్యాన్ని గ్రహించిన మనము ఎలాగైతే యేసు దగ్గరికి వచ్చి అనేక మంది తన జీవితాన్ని వారి దగ్గర పెట్టినప్పుడు ఎలా స్వస్థత పొందుకున్నారు, ఎలాగైతే జీవితాన్ని బాగు చేసుకున్నారు, మనం కూడా మన జీవితాన్ని ఆయన దగ్గర పెడదాం, మన జీవితాన్ని బాగు చేసుకుందాం. రీసెంట్గా మేము ఊరు నుంచి వస్తున్నప్పుడు నేను పింకీ మాయాక గుంటూరు దాకా వేరే బస్సు పడుకున్నాను. నేను పడుకున్న తర్వాత గుంటూరు వేరే వాళ్ళు వచ్చారు, పడుకున్న తర్వాత వాళ్ళు గుంటూరు దాటితే ట్రైన్ స్లోగా వెళ్తుంది, ట్రైన్ దిక్కున ఆగింది. వేరే అతను ఆ పడుకున్న ఆ పక్క పడుకున్న అమ్మాయి మళ్ళీ చైన్ ఉందనేసి లాగడానికి ట్రై చేశాడు. అంటే చైన్ లాగడానికి ట్రై చేశాడు. ఆవిడ క్యాకులేట్ వల్ల భోగి అంత ఏడుపులే. నాకు నిజంగా నేను కూర్చునే ఉంటున్నాను కానీ కొలితేస్తున్నాను. పింకి కూడా అందరూ ఎడుతున్నారు, భోగి లేడీస్ అందరూ ఎడుతున్నాయి. ఏదో అయిపోయింది. నా ఒడ్డు గుర్తొచ్చింది. నిజంగా యేసుక్రీస్తు ఏమంటారంటే దొంగ వచ్చినప్పుడు వస్తున్నప్పుడు నాకు సందర్భం గుర్తొచ్చింది. నిజంగా టైంలో వస్తున్న పరిస్థితి ఏంటి, ఇంతమంది ఇలా రోజు చేస్తున్నారు, ఆ రోదన నాకు కనపడ్డదా. నాకు ఆ టైంలో నా కళ్ళకి రోదన కనపడుతుంది. ఆ చాలా మంది ఏడుస్తుంటే నాకు రోదనలాగా ఏదో అంటే యేసుక్రీస్తు వారి గడి ఎలాగొస్తే మనం ఎత్తబడే గుంపులో ఉంటామా, విడబడే గుంపులో ఉంటాం. ఒకసారి ఆలోచించండి. ఒకవేళ ఏ గడియో తెలియదు, ఏ గడిలో ఆయన రాకడ వస్తుందో తెలియదు. ఎత్తగబడే గుంపులు మనం ఉండాలంటే వాక్యాన్ని ఏ విధంగా ధ్యానించాలి, ధ్యానిస్తున్న వాక్యాన్ని మనం ఏ విధంగా హృదయానికి అత్తుకున్న వాక్యాన్ని మన జీవితంలో ఏ విధంగా ముందుకు కొనసాగిస్తున్నప్పుడు ఆటపోటును మనం ఏ విధంగా ఎదుర్కోవాలి, అన్నిటిని వాక్యం దగ్గర గ్రహిస్తాం. మనం ఆ వాక్యానికి అంటుకట్టబడి వాక్యంలో మనం ఫలించి మన జీవితాలను ఇంకా స్థిరపరిచి బలపరిచి అనేక మంది ఆదర్శవంతంగాను మన జీవితము ఎప్పుడు ముగించిన పరలోకం చేరువకుండా మీరు అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకుని అలాగే మన జీవితము ఇటు సమ్మేళించిన దేవుని మొదలైన స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ. మహోన్నతుడ మహాపరిశుద్ధుడ ప్రేమగల తండ్రి ప్రభా, ఇదిగో నీ మాటలు ప్రభా మేము వినిచున్నాము. వాక్యం ద్వారా గద్దెంపు మాల కలుగుతున్నప్పుడు ఆ గద్దెంపు మేము లోబడి ఎలాగైతే యేసుక్రీస్తు వారి కుమారుడు యేసుక్రీస్తు వారి బలలో మేము పాల్గొంటున్నామో ఆ బలలో పాల్గొనుచున్న మేము నీ కుమారుడు రక్తాన్ని శరీరాన్ని తాగుచున్నాము, అసామాన్యంగా తింటున్నాము, తాగుచున్నాము. క్షమించిన ప్రభా యొక్క ప్రాముఖ్యతను దాని యొక్క నువ్వు మాకు ఇచ్చిన విధానాన్ని పరలోకం దగ్గరికి చేయడానికి మా పాపలు క్షమించడానికి ప్రభా
నువ్వు మధ్యవర్తిగా ఉన్న కుమారుని మా కోసం బలి ఇచ్చావు. ఆ బలియాగాన్ని ప్రభా మేము స్వరిస్తూ బలలో పాల్గొనచుండగా ప్రభా ఏ విధంగా ప్రభా మా జీవితం ముందు కొనసాగించాలో, ఏ విధంగా మా కుటుంబాలను కట్టుకోవాలో, ఏ విధంగా వ్యక్తిగత జీవితాలు మేము స్థిరపడాలో, సంఘం ఏ విధంగా ప్రభా క్షేమాన్ని దయచేసుకోవాలో మీరు సహాయం చేయండి. ఎక్కడ లోటుబాటు మాలో ఉంటే ప్రభా వాక్యం ద్వారా మీరు మాకు తెలియజేయండి. వాటిని సరి చేసుకునే విధానం ప్రభావ మనసును మాకు కూడా దయచేయండి. వాక్యానికి వివిధత మాలో ఉంటే ప్రభావ వాటిని తీసి పక్కన పెట్టి వాక్యాన్ని ప్రభావ మేము గ్రహించుకుని ప్రభావ వాక్యానుసారంగా మా జీవితాలను యోగ్యమైన రీతిలో బలపరుచుకుని స్థిరపరచుకుని ప్రభావ మా జీవితాన్ని అవలంబించుకుని స్థితిగతులు మాకు దయచేయమని ఎక్కడే ప్రభావ మా తలంపుల ద్వారా ప్రభావ మా ఆలోచన ద్వారా ప్రభావ ఎక్కడైనా మహిమపరుచుకున్న ప్రభావ ఈ లోకంలో మేము మా యొక్క ఆశలకు లోబడి ఉంటే మమ్మల్ని క్షమించమని మీ కృపలో మా జీవితాన్ని భద్రపరిచి మీ కృపలో ప్రభావ మమ్మల్ని స్థిరపరచమని నా తర్వాత ప్రభావ జరుగుతున్న ఆరాధన పెడుతూ ఉండండి. అలాగే నా తర్వాత మా సేవకులు గోవింద వర్తమానం మీరు మాతో మాట్లాడమని మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి రాకడికి ప్రభావ మరి పర్యాంతంగా ముందు ఏ విధంగా జీవించి మీరు సహాయం తెచ్చమని ఈ ప్రార్థన ప్రభు రక్షకుని నిష్కరిస్తానన్న అత్యంతంగా బతుమాలు పెట్టుకుని తండ్రి. ఆమేన్.